అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా 1500 రూపాయలు ఇస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంతకీ అప్డేట్ ఇచ్చిందా లేదా, అంటే ప్రభుత్వం ఈ పథకం గురించి ఏమైనా చర్చించిందా లేదా, ఇంతకీ ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏంటి, అలాగే ఈ యొక్క పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా, గత వీడియోలో కూడా చెప్పాను పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా లేకపోతే వేరే అకౌంట్ ఉండాలా, పింఛన్ తీసుకునే వారికి ఇస్తారా ఇవ్వరా, డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా, అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ ఇస్తారా ఇవ్వరా, ఇలా అనేక రకాల డౌట్లు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క 1500 రూపాయల పథకం గురించి ఇప్పట్లో విడుదల చేస్తున్నారా లేదా, నిన్న జరిగింది కదా కేబినెట్ మీటింగ్, ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా సింబల్ ఉంటుంది, కిందనే ఉంది, లైక్ చేసేయండి. పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి ఉంటుంది, దానిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు నొక్కిన వెంటనే వాట్సాప్ వస్తుంది. దానిపైన నొక్కి లింక్ అనేది షేర్ చేస్తే ఆ లింక్ పైన క్లిక్ చేసి వారు కూడా వీడియో చూసి వారు కూడా ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలను అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ను అంటే ఏపీ ప్రభుత్వం ఏ పథకం ఏ తేదీన అమలు చేస్తుంది, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని మీరంతా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తాం. ఇక ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల వరకు కూడా మీకు జమ చేయడం జరుగుతుందని ఆయన హామీ అయితే ఇచ్చారనమాట. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా మహిళలకు 1500 రూపాయలను విడుదల చేయడానికి ఇంతకీ ఆయన చెప్పారా లేదా, ఏ తేదీన విడుదల చేస్తున్నారనే డౌట్ అందరికీ ఉండిపోయింది. ఇక ఈ డౌట్ కథ పక్కన పెడితే మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరో ప్రచారం చేశారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలకు 1500 రూపాయలు ఇస్తారంట అని. ఇక దాన్ని పట్టుకుని మహిళలంతా కూడా ఏంటంటే తిరుగుతూ ఉన్నారు పోస్ట్ ఆఫీసుల చుట్టూ. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం ఇలా చేస్తున్నారనమాట. ప్రభుత్వం ఎక్కడా కూడా, ఇంకా నేను గత వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా మీకు అవేర్నెస్ కోసం అయితే నేను చెప్తూ ఉన్నాను. మహిళలకు ఏదైనా కూడా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా నిజమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మహిళలకు ప్రభుత్వం ఎటువంటి అప్డేటు ఇంకా ఇవ్వలేదు. ఈ ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1500 రూపాయల పథకాన్ని పలానా తేదీని ఇస్తాం, పలానా తేదీన డబ్బులు ఇస్తున్నాం, పలానా తేదీన మీరు అప్లై చేసుకోండి అనే వివరాలు అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి పత్రాలు ఉండాలి, ఏ విధమైనటువంటి జిరాక్స్లు ఉండాలి అని మాత్రమే వెల్లడించడం జరిగింది. ఇక బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఏదైనా ఉండొచ్చండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఇస్తారంటనేం రూల్ ఏం లేదు, ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అంటే ఇదివరకే మీకు బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే అవే సరిపోతాయి, మళ్ళీ మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి పత్రాలను కూడా రెడీ చేసుకోమని
ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కానీ మనం ఏంటంటే ముందే మీరు సిద్ధం చేసి పెట్టుకుంటే మీకు వచ్చే నెలలో కానీ మళ్ళొచ్చే నెలలో కానీ మళ్ళీ అప్లై చేసినప్పుడు అంటే ప్రభుత్వం అప్లై చేసుకోమన్నప్పుడు అప్పుడు మీరు ఒకేసారి ఏదైతే మనకు ఈ పత్రాలు కావాల్సి ఉండి మీరు సచివాలయాల చుట్టూ కానీ మీ సేవ చుట్టూ కానీ తిరిగితే అప్పుడు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఆ సర్టిఫికెట్లు రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చుకుని ముందుగానే మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ప్రభుత్వం అయితే మనకు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి 1500 రూపాయల పథకానికి ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి అప్డేట్ కూడా లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మహిళలందరూ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఏదున్నా సరిపోతుంది. మీరు ఎన్పిసిఐ లింక్ మాత్రం చేసుకోవాలి. అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయ్యిందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి, అది సరిపోతుంది. ఇక దానితో పాటుగా అక్క చెల్లెమ్మలు పింఛన్ తీసుకునే వారికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదండి. అంటే ఎందుకంటే వృత్తంతు పింఛన్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది అక్క చెల్లెమ్మలు, ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అంటే వారికి 18 నుంచి 59 సంవత్సరాల లోపు మధ్యలోనే వయసు ఉంటుంది. ఇక అటువంటి వారికి ఎటువంటి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఏపీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. పింఛన్ తీసుకునే వారికి ఏమో అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వం ఏం చెప్తుందో మనం ఎదురు చూద్దాం. ఇక అంతేకాకుండా పత్రాలు అయితే రేషన్ కార్డు ఉండాలి తప్పనిసరిగా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఖచ్చితంగా ఈ 5 పత్రాలు కంపల్సరీ అండి. వీటితో పాటు ఫోన్ నెంబర్ కూడా అదనంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఇవి కనీస పత్రాలు అనమాట. ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు రెడీగా సిద్ధంగా పెట్టుకున్నానండి. మీకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ నెలలో కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్ మీటింగ్ లో అయినా చర్చించి మీకు జనవరి నుంచి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రభుత్వమే చెప్తుంది. అప్పుడు మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి 1500 రూపాయల పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కేవలం మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే చాలు. ఉన్న అకౌంట్లకు ఆల్రెడీ అకౌంట్లకు ఉంటుంది ఎన్పిసిఐ లింకు. ఎవరైనా సరే పాత అకౌంట్లు ఉంటాయి కదా, కొత్తగా చేసుకున్న వారికి ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అవుతుంది. ఇక పాత అకౌంట్లు ఎవరికైతే ఉన్నాయో వారు ఒకసారి చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదని అది మాత్రం అప్డేట్ చేసుకుని పెట్టుకుని ఉండండి. మీకు ప్రభుత్వం ఈ నెలలోనే మరొక అవకాశం కల్పిస్తుంది. ఇక ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ విధమైనటువంటి అప్డేట్ మాత్రమే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఈ యొక్క మహిళలకు సంబంధించి ప్రతి నెల 1500 రూపాయల పథకానికి సంబంధించి ఇదే అన్నమాట తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, వీడియోను షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.